హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2023 మరి ముంబై ఇండియన్స్ అయితే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమిస్తూ ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం అభిమానులకు అక్కడ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం అతన్ని కెప్టెన్ను చేస్తున్నట్లు తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా ముంబై ఇండియన్స్ అనౌన్స్ చేసింది. గుజరాత్ టైటన్స్ టీం నుంచి ఈ మధ్య హార్దిక్ పాండ్యాను తీసుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతని పేరును అనౌన్స్ చేయడం విశేషం. గుజరాత్ టైటన్స్కు 2 సీజన్ల పాటు పాండ్యా కెప్టెన్గా ఉండగా 2022లో టైటిల్ గెలిపించిండు. అండ్ అదేవిధంగా ఈ ఏడాది రన్నరప్గా నిలిచింది గుజరాత్ టైటన్స్. రోహిత్ను తప్పించి హార్దిక్కు కెప్టెన్ చేయాలని ముందుగానే నిర్ణయించుకునే ముంబై ఇండియన్స్ అతన్ని తీసుకున్నట్లు తాజా నిర్ణయంతో స్పష్టమైంది. అందుకే కావచ్చు మరి అక్కడ కెప్టెన్గా చేద్దామని మరి అక్కడ గుజరాత్ టైటన్స్ దగ్గర నుంచి మరి హార్దిక్ పాండ్యాను తీసుకున్నారని ఇప్పుడు అనిపిస్తుంది. పాండ్యాను కెప్టెన్గా ప్రకటిస్తూ ముంబై ఓ ప్రకటన విడుదల చేసింది. నాయకత్వం విషయంలో ముంబై ఇండియన్స్ ఎంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటుంది ఎప్పుడైనా కానీ. మరి గతంలో కూడా తెలుసు మనకి సుదీర్ఘ కాలంగా ముంబై కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాను కెప్టెన్గా చేసింది అని ఆ ప్రకటనలో తెలిపింది. రికార్డ్ స్థాయిలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన ఘనత రోహిత్ శర్మకి సొంతం చెప్పుకోవచ్చు. ఎప్పటికైనా కానీ మరి అక్కడ 5 సార్లు టైటిల్ గెలిపించడం మరి రోహిత్ శర్మకే సొంతం అని చెప్పుకోవచ్చు. ఈ రికార్డ్ మాత్రం ఏ కెప్టెన్ కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి రోహిత్ శర్మ మరి అక్కడ తన ఫ్యాన్ బేస్ కానీ అక్కడ ముంబై ఇండియన్స్కి ఉన్న క్రేజ్ కానీ అంతా కూడా అక్కడ దాదాపు రోహిత్ శర్మ వల్లేనని చెప్పుకోవచ్చు. కాబట్టి మరి అక్కడ షాకింగ్ నిర్ణయం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అక్కడ 3 ఫార్మాట్లలో మరి ఇండియాకి కెప్టెన్గా వహిస్తున్న రోహిత్ శర్మని మరి కెప్టెన్సీ నుంచి తప్పించి మరి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడం ఎంత కరెక్ట్ అని అక్కడ అభిమానులు మాత్రం చాలా అగ్రెషన్కి గురవుతున్నారు. కాబట్టి మరి ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి చూడాలి మరి వీళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో. ఎందుకంటే మరి అక్కడ ఫ్యాన్స్ మాత్రం చాలా రోహిత్ శర్మకు ఉన్నారు కాబట్టి మరి అందరు కూడా ముంబై ఇండియన్స్ సపోర్ట్ ఇస్తారు కాబట్టి మరి ఈ విషయాన్ని మాత్రం ఎవరు కూడా ఒప్పుకుంటలేరు. ఇంకా ఈ తాజాగా వచ్చిన విషయాలు ఎంత మరి 2024 T20 వరల్డ్ కప్లో కూడా మరి అక్కడ రోహిత్ శర్మని లీడ్ చేస్తారు కాబట్టి టీమిండియాని మరి ముంబై ఇండియన్స్ ఈ షాకింగ్ న్యూస్ ఎందుకు తీసుకున్నారో అక్కడ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం చేస్తున్నారు. కాబట్టి మరి చూడాలి మరి అక్కడ రోహిత్ శర్మ మరి ఏ విధంగా ముందుకు వెళ్తాడో ముంబై ఇండియన్స్ తరఫున. ఇక మన టీమిండియా కెప్టెన్గా కూడా ఇప్పుడు 3 ఫార్మాట్లో ఉన్న రోహిత్ శర్మని మరి ఇలా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా తప్పని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ కూడా ఇదే మాట అని అక్కడ అంటున్నారు. మరి చూడాలి మరి ముంబై ఇండియన్స్ మరి 2024 సీజన్లో ఏ విధంగా ముందుకు వెళ్తుందో. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మరి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఎంతవరకు ముందుకు వెళ్తాడు, మరి వీళ్ళు ఎంతవరకు అక్కడ విజయాలు సాధిస్తారో చూడాలి.